ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర అధ్యాయం 60. కోదండ రామాలయము తిరుపతి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కోదండ రామాలయము ప్రాచీనమైన ప్రఖ్యాతమైన హిందూ దేవాలయము. ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఈ ఆలయం ఎదురుగా భక్తాంజనేయ స్వామి వెలసి ఉన్నారు. భవిష్యోత్తర పురాణంలో శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమవ్వటానికి శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసినట్లు చెప్పబడింది. ఆ కాలంలో ప్రస్తుతము ఆలయమున్న ప్రదేశంలో ఒక గుహ వెలిసి ఉండేదని ప్రతీతి. అందులో నుంచి దివ్యమైన తేజస్సు వెలువడుతుండేది. రామ ఆగమన గుర్తుగా ఈ ఆలయాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని, తరువాత కాలంలో జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించారని స్థానికుల యొక్క అభిప్రాయము. ఈ ఆలయంలోని మూర్తులు రామచంద్ర పుష్కరిణిలో చక్రవర్తికి లభించినట్లు భావిస్తున్నారు. గోవిందరాజస్వామి వారి ఆలయంలోని కూరత్వాళ్వాన్ మండపము ఉత్తరగోడ లోపలి భాగంలో లభ్యమైన శాసనం ప్రకారము ఈ ఆలయాన్ని శాలివాహన శకము 1402లో శటగోపదాస నరసింహ మొదలయార్, నరసింహ ఒడయార్ కాలం నాటి సంస్కృతి సాంప్రదాయాల చిహ్నంగా రఘునాథుడు అనే పేరుతో శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రకారము ఈ నరసింహ ఒడయార్ గారే సాలువ నరసింహరాయలు. 1830లో కాశీయాత్రకు బయలుదేరి దారిలో తిరుపతి ప్రాంతాన్ని దర్శించుకున్న ఏనుగుల వీరాస్వామయ్య అప్పటిలో ఆలయ స్థితిగతుల గురించి వ్రాశారు. 1830 నాటికి రామస్వామి ఆలయానికి సర్కారు వారి కుమ్మక్కు లేదని తెలిపారు. ఆలయం మొత్తంగా ఆచార్య పురుషుల చేతిలోనే ఉండేది. ఈ ఆలయము ఆగమశాస్త్రానుసారంగా నిర్మించబడి తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఆలయపు శిల్పకళ విజయనగర కాలం నాటిదిగా గుర్తించవచ్చు. ప్రతి స్తంభం పైన అనేక భాగవత రామాయణ ఘట్టాలు దేవతామూర్తులు దర్శనమిస్తాయి. వామభాగంలో లక్ష్మణస్వామి స్థానిక భంగంలో అర్చామూర్తులుగా వెలిసి ఉన్నారు. ఇలా దక్షిణ భాగంలో అమ్మవారు ఉండటము వైఖానస ఆగమశాస్త్ర నియమము. ఇలా కుడిపక్కన అమ్మవారు ఉండేలా దర్శించటం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని పూర్వీకుల నమ్మకము. గర్భగుడి ద్వారాలు సువర్ణమయమై ముందుగా జయ విజయులు ద్వారపాలకులై సాక్షాత్కరిస్తారు. ఈ ఆలయంలో పంచభైరమూర్తులు ఉన్నారు. ఈ ఆలయ ప్రధాన గోపురానికి ఎదురుగా కొంత దూరములో శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న గుడి ఉంది. దానికి ఎదురుగా ఆంజనేయ స్వామి వారి స్తంభం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 60వ అధ్యాయం సంపూర్ణం.